నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సంక్షేమ పథకాలు అందిస్తున్న జగనన్నకు అండగా నిలవండి. చిలకూరు మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్. గ్రామీణ వైద్యులకు టీడీపీ అండగా ఉంటుంది. కమలపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వైద్యులతో చర్చించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. గూడూరు అభివృద్ధికి మేనిఫెస్టో సిద్ధం. గూడూరు పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి తన తండ్రి మురళిని గెలిపించాలని కోరిన రేవంత్ చక్రవర్తి. రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. సైదాపురం మండలంలోని పలు గ్రామాల్లో భారీ ర్యాలీ నిర్వహించి టీడీపీకి ఓట్లేయాలని కోరిన వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ. సంక్షేమ పథకాలతో పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్న సీఎం జగనన్నకు అండగా నిలవాలని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ కోరారు. చిలకూరు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. చిల్లకూరు మండలంలోని కమ్మవారిపాలెం, గుత్తావారిపాలెం, కడివేడు, తిమ్మనగారిపాలెం తదితర గ్రామాల్లో వైకాపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థి మేరుగ మురళీధర్ కు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా పేల్చి పూలతో స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో ప్రచార రథంపై ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి మేరుగ మురళీధర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కోరారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని ఆయన కోరారు. మాట మీద నిలబడే వ్యక్తిని మనం ఎంపిక చేసుకోవాలి. పల్లెలు, గ్రామస్తులు అంటే ప్రేమించే గుణం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మనం హక్కును చేర్చుకోవాలి. మీరు గమనించండి, బేరేజ్ వేసుకోండి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసే అవకాశం చంద్రబాబు గారికి వచ్చింది. గుణం అనేది లేని దానివలన ఈరోజు ఏ పథకం చంద్రబాబు అంటే ఇది చేశాడు, ఈ పథకం అనేది దానికి గుర్తే లేదు. అదే ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ అవకాశం వస్తే 2 ఏళ్ళు కరోనాతో ఇబ్బంది అయిపోయిన రాష్ట్రం 3 ఏళ్లలోనే 5 ఏళ్ళు పరిపాలన ఇచ్చాడు. ఏ పార్టీ చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు, ప్రాంతం చూడలేదు. అర్హులైన అందరికీ కూడా మరి సంక్షేమ ఫలాలు అందించాడు. గుణవంతుని గమనించండి, మన వేదాల్లో శ్లోకాల్లో కూడా ఉన్నాయి. ఎవరైతే గుణవంతుడు మహిళల్ని ఆదరించి, మహిళల్ని పూజించి, పేదలను ఆదరించి, పేదలను పూజించి మరి పరిపాలన చేస్తాడో ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో వర్షాలు సురక్షితంగా పడతాయి, సుభిక్షంగా ఉంటుంది వాతావరణం, సుభిక్షమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్పి వేదాలు ఎప్పుడో రాసిపెట్టారు. మరి అందుకనే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా వర్షాలు పడుతున్నాయి. అదే గుణం లేని చంద్రబాబు నాయుడు గారు ఉంటే కరువు కాండవాలే. అందుకే మీ అందరికీ మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అస్తమించే సూర్యుడు, చీకటమయమైపోతుంది వాతావరణం. అదే ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అయితే గొప్పగా ఉదయించే సూర్యుడు, వెలుగు అంతా కూడా మనకు వస్తుంది. ఆయన ఎంత ప్రకాశిస్తాడో అంత కుటుంబాలు సఖ్యతగా ఉంటాము. పేదరికాన్ని వేడి నీళ్ళకి చల్లనీళ్ళలాగా ప్రభుత్వాన్ని ఎండబెట్టి ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు మరి ఎలాంటి అవినీతి వివక్షత లేకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లో వేసే గుణవంతుడు మనసున్న మగమహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బిడ్డని మీరు అందరూ కాపాడాలి. ఆయన మీద చాలా కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి. ఒక్కని చేసి నలుగురు ఏకమై ఆయన ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఆయన ధైర్యం మీరు, ఆయన నమ్మకం మీరు. అందుకే నేను మీకు మనవి చేస్తున్నాను, మన నమ్మకం. ఈ కార్యక్రమంలో సర్పంచులు నారాయణ, గిద్దలూరు సుమలత, నాగిశెట్టి శారదమ్మ, ఎంపీటీసీ సభ్యులు దర్శిగుంట శైలజ, నాయకులు నక్కా రాజేష్, దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ వైద్యులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, అలాంటి వైద్యుల సమస్యల పరిష్కారానికి
తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ వైద్యులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పట్టణంలోని గమలపాలెంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమావేశంలో గ్రామీణ వైద్యులు వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు గ్రామాల్లోని పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రధానంగా కరోనా వైరస్ సమయంలో గ్రామీణ వైద్యులు అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అలాంటి గ్రామీణ వైద్యుల సంక్షేమానికి మరియు వారి సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన వివరించారు. ట్రైనింగ్ ఇప్పించారు. కానీ తర్వాత గవర్నమెంట్ ఈయన జగన్మోహన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆయన చెప్పింది కూడా మర్చిపోయిన మిమ్మల్ని అందరినీ కూడా నిర్లక్ష్యం చేశారు. కానీ రేపు రాబోయే గవర్నమెంట్ మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు కలయికతో గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఆ ట్రైనింగ్ అనేది మేము ఇప్పించి సర్టిఫికేట్ ఇప్పించి మీ ప్రాక్టీస్. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కరీముల్లా, నాయకులు దువ్వూరు రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తన తండ్రి మేరుగు మురళీధర్ గూడూరు వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గూడూరు పట్టణానికి సంబంధించి ఒక మేనిఫెస్టోను సిద్ధం చేశారని మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి తెలిపారు. గూడూరు పట్టణంలోని 30, 31వ వార్డుల్లో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఓట్లేయాలని కోరారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి మేరుగు మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి పట్టణంలోని 30, 31వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో పాల్గొన్న ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ గూడూరు పట్టణ ప్రజలకు 2 పూట్ల తాగునీరు అందించేందుకు కండలేరు డ్యాం నుండి ప్రత్యేక పైప్ లైన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. గూడూరు చెరువును అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం, పట్టణానికి రింగ్ రోడ్ నిర్మాణం మరియు పట్టణ శివారులో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడం వంటి అభివృద్ధి పనులు తన తండ్రి మేనిఫెస్టోలో పొందుపరిచారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని ఆయన కోరారు. గూడూరుని అంటిపెట్టుకున్న 5 గ్రామాలు, జగనన్న కాలనీ, ఆటోనగర్ మొత్తాన్ని కలుపుతూ ఒక రింగ్ రోడ్ని నిర్మాణం చేయాలని కోరుకుంటున్నారు. గూడూరు ట్రాఫిక్ సమస్యల గురించి మనందరికీ బాగా తెలుసు. దాని మీద ప్రత్యేక చర్యలు చేయాలి అని ఆయన కోరుకుంటున్నారు. గూడూరులో శిథిలావస్థలో ఉన్న ప్రతి ట్యాంకుని పునర్నిర్మించాలని కోరుకుంటున్నారు. అలాగే గూడూరులో ఉన్న మున్సిపల్ పార్కులన్నింటినీ ఆధునీకరణ చేయాలని కోరుకుంటున్నారు. అలాగే గూడూరులో కంపోస్ట్ యార్డ్ని ప్రత్యేక బాధ్యతలు తీసుకుని దాన్ని మార్చాలని కోరుకుంటున్నారు. అదే ఆయన మేనిఫెస్టో. జగనన్న సారథ్యంలో మీ మురళన్న మన గూడూరుకి చేయాలనుకున్న పనులు ఇవి ప్రైమరీ మేనిఫెస్టో మాత్రమే. ఆయన శక్తిని మించి, ఆయన అవకాశాన్ని మించి, ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఆయన వెన్ను తడుతున్నంత కాలం ఆయన గూడూరు అభివృద్ధి కోసం పాటు పడుతూనే ఉంటారు. ప్రతి క్షణం గూడూరు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి మేరుగు మురళీధర్ గారు. ఎందుకంటే గూడూరు అనేది ఆయన కుటుంబం, గూడూరు ప్రజలందరూ ఆయన కుటుంబీకులు. ప్రతి ఒక్కళ్ళు మన ప్రత్యర్థులందరూ మాటకు ముందు లోకల్, మాట తర్వాత లోకల్ అంటున్నారే, వాళ్ళలో పొత్తుతో ఉన్న పార్టీ వాళ్ళ ఆస్తులని తెలంగాణలో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించరు? అంతేందుకు మన ప్రత్యర్థులైన వాళ్ళ ఒక ఆస్తులు చెన్నైలో, ఇంకొక ఆస్తులు నెల్లూరులో ఉన్నాయి. ఎందుకు దాని గురించి మాట్లాడరు? లోకల్ ఏంటి లోకల్? ఎవరికి లోకల్? ఎవరికి లోకల్ కాదండి. ఇక్కడ మేరుగు మురళీధర్ గారు గూడూరు ప్రజల గుండె చప్పుడు, ఆయన ఇంట్లో మనిషి. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సునామీ వస్తున్నది. దీంట్లో ఎవరైనా కూడా దీంట్లో కొట్టుకోపోవాల్సిందే, ఎన్ని పార్టీలు వచ్చినా కూడా. ఈ సునామీలో అది నియోజకవర్గం నుంచి మేరుగు మురళీధర్ గారు మేమేదో ఒక్కరవ్వ కష్టంగా ఉంటుందేమో అని నేను కూడా అనుకుంటా ఉన్నాను. కానీ చాలా పెద్ద మెజార్టీతో గెలవబోతూ ఉన్నాడు. అలాగే పార్లమెంట్ అభ్యర్థి మన గురుమూర్తి గారు కూడా ఇక్కడి నుంచి మంచి మన పార్లమెంట్ సభ్యుడిగా చాలా పెద్ద మెజార్టీతో గెలవబోతూ ఉంటాడు. మరి ఈ సందర్భంగా
మరి మురళి వాళ్ళ అబ్బాయి చాలా కష్టపడుతూ ఉన్నాడు. మరి వీళ్ళంతా ఇంకా రాబోయే ఫ్యూచర్ అంతా వీళ్ళదే, ఇక్కడ ఉండేవాళ్ళదే. వల్ల నేను గూడూరు ప్రజలకి 2 వార్డులు 3 వార్డులు వీళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మేము స్వచ్ఛమైన రాజకీయం చేసాం ఇన్ని రోజులు కూడా. అదే రాజకీయం మురళి గారు కూడా మీకు అందరికీ అందిస్తాడని, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడని, వేరే ఏదో ప్రతిఫలాపేక్ష అవన్నీ ఆశించకుండా పద్ధతి అయిన రాజకీయం అంటే ఒక సాంప్రదాయమైన రాజకీయం నడుపుతాడని నాకు ప్రగాఢమైన ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటా ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మేమందరం కూడా 2009 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజు జెండా ఆ రోజు నుంచి కూడా మేము జెండా మోస్తున్నాం. స్వచ్ఛందమైనటువంటి కార్యకర్తలుగా మాకు పేరు వచ్చిందంటే ఒక నిబద్ధతతో రాజకీయం చేస్తున్నందుకు మాకు వచ్చినందుకు దానికి నిదర్శనంగా మన పెద్దలు గౌరవనీయులు మన మేరకు పొరలన్న వారి యొక్క నాయకత్వంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు పట్టణంలో ఖాళీ అయిపోయిందని చెప్పినటువంటి సందర్భంలో వారి యొక్క నాయకత్వంలో మేము పనిచేసి పెద్దలు గోపాల్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేమందరం ఏ రోజు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కష్టపడి పనిచేస్తున్నందుకు ఈరోజు అందరం కూడా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే 2014లో నారా చంద్రబాబు నాయుడు బీసీ కాలనీలో ఒక హామీ ఇచ్చాడు, ఈ యొక్క ప్రాంతాన్ని నేను తీర్చిదిద్దుతానని చెప్పి. ఉత్తమ మాటలే 2014 నుంచి 2019 వరకు ఒక హామీ ఇచ్చాను, నేను గూడూరు పట్టణాన్ని అభివృద్ధి చేశానని చెప్పి. ఎక్కడ రూపాయికి మీ ఇంటిన ఉచితంగా ఇస్తాను, బ్యాంకులు కట్టాల్సిన డబ్బులు ప్రభుత్వం తరఫున నేను కట్టుకుంటానని చెప్పి ₹1 టిట్కో ఇల్లు ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాదాపు 4500 ఇళ్ళు ఎవరు కూడా ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతో అక్కడ ఒక మహా పట్టణాన్ని నిర్మిస్తూ దాదాపు 4500 మంది ఇళ్ళు ఈరోజు నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా పట్టణంలో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా ఈ వార్డులో బీసీ కాలనీలో ఈ పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఒక మోడల్ కాలనీతో పాటు దాదాపు ₹1 కోటి రోడ్లు ఎక్కడ కూడా కలవట్లు లేకుండా రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. అంతటి అభివృద్ధిని చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజల ముందుకు వస్తున్నారు. మీకు ఒక్కటే కోరుతున్నాం, ప్రజలందరినీ కూడా గూడూరు పట్టణ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ, మీకు 2 ఆప్షన్లు. జన్మభూమి కమిటీలు పార్టీ నాయకుల పేరుతో దోచుకొని వాళ్ళ చుట్టూ ప్రజలను తిప్పుకునే వ్యవస్థ కావాలా, లేదు నేరుగా మీ ముందుకు వచ్చి ప్రభుత్వం మీ ముంగిటికి వచ్చి మీ ఏ సమస్యలను గుర్తించి మీకే నేరుగా ఆ నగదును కానీ ఆ సంక్షేమ ఫలాలను కానీ నేరుగా బ్యాంకుల ద్వారా అందించే వ్యవస్థ కావాలన్నా, ప్రభుత్వం మీ ముందుకు రావాలన్నా, లేదంటే మీరు ప్రభుత్వంతో చుట్టూ నాయకుల చుట్టూ తిరిగే వ్యవస్థ కావాలని తేల్చుకోవాల్సిన సమయం ఆసమైనది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి రహిత పాలన అందిస్తూ ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమంలో పార్టీ సిఇసి సభ్యుడు ఎలసిరి గోపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, నాయకులు నాగులు, రాఘవరెడ్డి, సురేష్ రెడ్డి, అల్తాఫ్, జహీర్, గిరిబాబు, రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ కోరారు. సైదాపురం మండలంలోని వేములచేడు, పాలూరు, అనంతమడుగు తదితర గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. పలు గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. సైదాపురం మండలంలోని వేములచేడు గ్రామంలో టీడీపీ నాయకులు కేపీ రాజు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో పాల్గొన్న వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అలాగే పాలూరు రాజపాలెం, అనంతమడుగు, గంగదేవిపల్లి, ఊటుకూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచార రథంపై నుండి ప్రజలను ఓట్లేయాలని అభ్యర్థించారు. కొన్ని చోట్ల ఇంటింటా ప్రచారం చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరుతూ ప్రజలు కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ 5 ఏళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వరప్రసాద్ ను గెలిపించాలని ఆయన కోరారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో తిరుపతి పార్లమెంటు రైతు ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ కృష్ణ, ఏఎంసీ చైర్మన్ నోటి రమణారెడ్డి, పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ, నాయకులు కృష్ణంరాజు, కేపీ రాజు, దామోదర్, దశయ్య నాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు, సురేంద్ర, రాజశేఖర్ రాజు, దిలీప్, జనసేన నాయకులు, గూడూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మహిళలను గౌరవించే రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో మహిళలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలకు సమాన ఆస్తి హక్కు కల్పించిన ప్రభుత్వం టీడీపీయేనని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేయాల్సిన అవసరం ఎందరిపై ఉందని సంధ్యారాణి వివరించారు. ఈ సమావేశంలో పరిశీలకులు కరీముల్లా, మట్టన్ శ్రావణి, గుండాల లీలావతి, భారతి తదితరులు పాల్గొన్నారు.
చేసేసింది, ఈ మున్సిపాలిటీని సర్వనాశనం చేసేసింది. కనుక ఆలోచించి ఎవరికి ఓటు వేయాలమ్మా మీరా? సునీలన్న గుర్తేంది? ఇక్కడ సునీలన్న గెలవాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఖచ్చితంగా అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనుక మీరు ఇక్కడ సునీలన్నని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా అమ్మ ఇప్పుడు మన పథకాల గురించి మాట్లాడుకున్నాం. మన బాబు గారు మన ఆడబిడ్డల కోసం ఎన్నో పథకాలను ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. ఏ పథకాలు చెప్పగలుగుతారమ్మా ఒక్కరా? ఇప్పుడు దాకా అంతా చెప్పారు కదా పథకాలు, మీకు గుర్తున్నాయా? నీకు గుర్తున్నాయవా? వెరీ గుడ్. ఏవా చూడు అవ్వ చూడండి ఎంత బాగుంటుందో. మనకి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి తలుపు తట్టి 1500 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందమ్మా. ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా ఒకవేళ తల్లి బిడ్డకి 18 సంవత్సరాలు నిండుంటే వాళ్ళకు కూడా వాళ్ళిద్దరు కలిపి నెలకి 3000 లెక్కన ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క బిడ్డకి 1500 లెక్కన ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చదువుకుంటున్నటువంటి బిడ్డలకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. మనకు పోయినసారి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడమ్మా? ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు చదివిస్తాడా లేదా? చదివిస్తున్నాడా? ఒక్కరిని చదివిస్తున్నాడు. మొదటి సంవత్సరం ఎంత వచ్చిందమ్మా మీకు అమ్మఒడే? చెప్పాలి. ఫస్ట్ 15,000 వచ్చింది. తర్వాత గుర్తుపెట్టుకోండి. బలిజ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరాడంబరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆ సంఘం కన్వీనర్ సారంగం సులక్ష్మి తెలిపారు. గూడూరు పట్టణంలోని అలగనాథస్వామి దేవాలయ ప్రాంతంలో నివసిస్తున్న ఒంటరి మహిళ కుమారుడు భరద్వాజ ఇంటర్ మొదటి సంవత్సరంలో మంచి మార్కులు సాధించడంతో నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. పట్టణంలోని అలగనాథస్వామి దేవాలయ ప్రాంతంలో నివసిస్తున్న పగడాల శైలజ అనే ఒంటరి మహిళ కుమారుడు భరద్వాజ ఇంటర్ మొదటి సంవత్సరంలో మంచి మార్కులు సాధించడంతో ఆడపాల సురేష్ జ్ఞాపకార్థం వారికి 5,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని బలిజ మహిళా సంక్షేమ సంఘం ప్రతినిధులు వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా మహిళా సంక్షేమ సంఘం కన్వీనర్ సారంగం సులక్ష్మి మాట్లాడుతూ బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యక్రమాలు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా చేస్తున్నామన్నారు. అర్హులైన పేద బలిజ మహిళలకు మా వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నామని, భవిష్యత్తులో ఉచిత బలిజ వివాహ వేదిక, మహిళా సమస్యల పరిష్కార వేదికను ప్రారంభిస్తామని ఆమె వివరించారు. మహిళా సంక్షేమ సంఘం తరపున శైలజకి మాకు తోచిన చిన్న సహాయం ఆర్థికంగా చేసాం. ఏంటంటే తను చాలా కష్టపడి వాళ్ళ అబ్బాయిని చదివిస్తుంది. ఆ సంగతి మాకు తెలిసి మా కమిటీ నిర్ణయం మేర మేము ఈరోజు శైలజకి ఆర్థిక సహాయం చేసాము. వాళ్ళ అబ్బాయి ఫ్యూచర్లో మంచి మార్కులతోటి మంచి భవిష్యత్తుతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. మహిళా సంక్షేమ సంఘము బలిజోళ్ళదిగా పెట్టడము ఆంధ్రప్రదేశ్లో ఇండివిజువల్గా సంస్థ గూడూరులోనే ఫస్ట్ స్టార్ట్ అయింది. మేము ఇది 2వ కార్యక్రమం. ఫస్ట్ కార్యక్రమం సాయిశ్రీ బలిజ కులస్తురాలు స్టేట్ 2nd ర్యాంక్ సాధించింది. ఆ అమ్మాయికి ప్రోత్సాహ బహుమతి ఇచ్చాము. ఈ ప్రోత్సాహ బహుమతి ఇప్పుడు శైలజకి ఇచ్చిన ఆర్థిక సహాయం కూడా అడపాల సురేష్ గారి జ్ఞాపకార్థము ఇవ్వడం జరిగింది. మేము సంఘం పెట్టాము అని తెలిసిన తర్వాత చాలామంది మనలో ఉండే పేదవాళ్ళకి మేము సహాయం చేస్తాం, మీరు మీ ద్వారా అనేసి ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా మా సంఘం కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది. ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. అంటే మా పద్మ చెప్పినట్టు చేయూత కార్యక్రమం కూడా త్వరలో స్టార్ట్ చేస్తాము. ఈ సంఘంలో ఇంకా కూడా పెద్దల సలహాలు కావాలి. ఎవరైనా మంచి సలహాలు ఇస్తే మేము స్వీకరిస్తాము. మన బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యక్రమాలు ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా సేవాభావం కలిగిన మహిళలతో కలిసి నిరాడంబరంగా సేవే ధ్యేయంగా అర్హులైన వారికి వారి ఇంటి వద్దకే వెళ్ళి మా సహాయ సహకారాలు అందజేస్తూ త్వరలోనే ఇంకా మరికొందరు మాట్లాడారు. మన రాష్ట్రంలో బలిజ మహిళా సంఘం అనేది మన గూడూరులో మొట్టమొదటిసారిగా మనం స్టార్ట్ చేశాము. ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద విద్యార్థులు, తల్లిదండ్రులు లేని విద్యార్థులు, పేద విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి ఉన్నత విద్యల కోసం ప్రోత్సహించడం కోసం వాళ్ళకి మా వంతు సాయంగా ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మా సంఘం ద్వారా జరిగే 2వ కార్యక్రమం.
ఎవరైనా మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయిన విద్యార్థులు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి నా పేరు శైలజ అండి. మా అబ్బాయి పేరు భరద్వాజు. మా అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ 415 మార్కులు సాధించారు. ఆర్థికంగా నేను వెనకబడి ఉన్నందువల్ల మా బలిజ సంఘం తరపున అందరూ కలిసి మా ఇంటికి వచ్చి ఇక్కడ మా అబ్బాయి కోసము ఆర్థిక సహాయం అందించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి బ్లెస్సింగ్స్తో మా అబ్బాయి ఇంకా బాగా చదువుకొని ఉన్నత విద్యలు అధిరోహించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మీరు చాలా చేసి మాలాంటి వాళ్ళకి చాలా ప్రోత్సాహకంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం ప్రతినిధి రఘుతు పద్మావతి, బళ్ళారి రాధ, మూలం జ్యోతి, రామిశెట్టి సాయి, నీలం ఉష, పగడాల శైలజ తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని దిగువ వీరారెడ్డిపల్లి ప్రాంతంలో వెంకటేశ్వరరాజు నివాసంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆర్థికంగా నష్టపోవడంతో బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్పందించి 5,000 రూపాయల నగదు అందజేయడం అభినందనీయమని సిపిఐ పట్టణ కార్యదర్శి కాళేశా తెలిపారు. అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న సిపిఐ నాయకులు బాధితుల నివాసానికి చేరుకుని పరామర్శించారు. మసీద్ పక్కన అక్సా మసీద్ పక్కన ఉన్న ఒక చిన్న ఇంట్లో ఆరోగ్యం బాగాలేక కాలు దెబ్బ తగిలి ఆయన వైద్యం చేయించుకుంటూ ఇక్కడే ఉంటున్నాడు. ఇక్కడ రాత్రి ఏమి జరిగిందంటే నుండి కరెంట్ షాక్ కొట్టి అప్పుడే ఆయన టైం బాగుండి కరెంట్ షాక్ బయటకు వచ్చాడు. అప్పుడే ఆయనకి ఏంటంటే కరెంట్ షాక్ కొట్టి ఇల్లు ఏంటంటే పూర్తిగా తగలబడిపోయింది. దాంట్లో చాలా ఆర్థికంగా నష్టపోయినాడు. ఇల్లు కూడా దెబ్బ తగిలింది, రేకులు ఇల్లుది, అవి కూడా దెబ్బతిన్నాయి. ఒక టీవీ, ఎయిర్ కూలరు, మంచము, అట్నే బెడ్, ఇవన్నీ కూడా గుడ్డలు, సర్టిఫికేట్లు, ఆయనకు సంబంధించిన వైద్యం, ఆ మాత్రలు అవన్నీ కూడా దెబ్బతిని ఆర్థికంగా చాలా పేదోళ్ళు. కాబట్టి ఆయన ఆర్థిక పరిస్థితులను బట్టి ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి దాన్ని బట్టి మనం సునీల్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారికి తెలిపితే ఆయన ఏంటంటే తక్షణం 5,000 ఆయన ఎన్నికల ప్రచారంలో ఉంటూ తక్షణం 5,000 రూపాయలు ఆర్థిక సహాయం మాతల కోసం ఇవ్వమని చెప్పారు. దానికని మేమందరం కలిసి ఇక్కడ ఇవ్వడం యూసుఫ్ భాయ్, లలిత ఫార్మసీ, అట్లా మేము అందరం కలిసి జిలాని నజీర్ భాయ్ వీళ్ళందరూ కలిసి సహాయం చేయడం జరిగింది. కాబట్టి ఆయన ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆరోగ్య పరిస్థితి బాగలేదు, ఆయన పరిస్థితే బాగలేదు. కాబట్టి ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు ఊళ్ళో చాలా ఉన్నాయి సహాయం చేసేటి. వాళ్ళు తెలపడం ఏంటంటే ఏదైనా చేయదలుచుకుంటే నేరుగా లలిత ఫార్మసీ. పేద ప్రజలకు అనేక పథకాలు అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కోవూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలు మండలానికి చెందిన ఆయన కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని గ్రామాల్లో కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2 లక్షల వరకు రూపాయల రుణమాఫీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి ఉపాధి లేని వాళ్ళు వలసలు పోతున్నారని ఆ రోజు ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిందో దాని కూలి ఈ రోజు 200 రూపాయలుగా ఉంది. దానిని బీజేపీ వాళ్ళ ఉపాధి హామీ పథకం కూడా ఉండకూడదు, దాన్ని నాశనం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎన్ని కుట్రల పైన ఏం చేయలేని పరిస్థితి. ఈ రోజు ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ప్రస్తుతం ఉండే కూలీని రోజుకి 400 రూపాయలు పెంచేందుకు కాంగ్రెస్ మీకు గ్యారంటీ ఇస్తుంది. ఏదైతే నిరుద్యోగ సమస్య ఈ దేశంలో దాదాపు కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాలు 30 లక్షల ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి సంబంధించి 2.2 లక్షల ఉద్యోగాల్ని త్వరలోనే భర్తీ చేస్తుందని తెలియజేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ మేము ఇది 6 గ్యారంటీ హామీలతో మేము ముందుకు వస్తున్నాం. మీరు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తాం, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇన్ని అంశాలతో మేము ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి చదువుకున్నటువంటి మనం ఓటు వేసే ముందు మన కాళ్ళ ముందు ఉండేటటువంటి జెండాలేంటి, వాటి అజెండాలేంటి, వాటి యొక్క ఉద్దేశం ఏంటి, వాటి యొక్క నేనేదో ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి మా నాన్న ఆ పార్టీలో ఉన్నాను నేను ఆ పార్టీకి ఓటేయాలి, లేదు నిన్న దాకా ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి ఈ పార్టీ, అట్లా కాకుండా పార్టీలకు సంబంధించి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్తు
గ్రామాల్లో ఎటువంటి వివాదాలు లేకుండా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించమని. ఇది తెలుగుదేశం కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు, వ్యక్తిగత స్వార్థాలకు, వ్యక్తిగత కక్షలకు మనల్ని వాడుకుంటున్నారు తప్ప. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు ప్రవర్తించే తీరుని మనం గమనించాలి. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆసుపత్రికి 10 LED ట్యూబ్ లైట్ సెట్స్ మరియు 200 ఎలాస్టిక్ ఆదిసివ్ బ్యాండేజ్లను ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజా, ఆర్ఎంఓ డాక్టర్ రవికుమార్, డాక్టర్లు మధుసూదన్, రాజేష్ కుమార్, విజయ, సంస్థ ప్రతినిధులు వాకాటి రామ్మోహన్ రావు, రాము, కుమార్ నాయుడు, మునిప్రసాద్, నాగరాజ్, సతీష్, ఆసుపత్రి సిబ్బంది మౌలా, సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ నందు మన ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మన డాక్టర్ రాజా గారు కోరిక మేరకు ఇక్కడ కొన్ని రూముల్లో ట్యూబ్లైట్ సెట్స్ లేవని మనకు చెప్పడం జరిగింది. ఆ ట్యూబ్లైట్ సెట్స్ మనం ఇక్కడ అందించడం జరుగుతుంది. అదేవిధంగా గర్భవతులు కానీ ఎవరైనా బాగలేని పేషెంట్లకు కానీ సెలైన్ పెట్టినప్పుడు దానికి అంటించే స్టిక్కర్లు అవి కూడా ఇక్కడ లోటుగా ఉంది కాబట్టి మనిషి వచ్చి పట్టుకునే పరిస్థితి గూడూరు హాస్పిటల్లో ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని కోరిక మేరకు అందులో మనం కూడా ఇక్కడ ఆ పరిస్థితిని గమనించడం జరిగింది. నేను అడిగిన తర్వాత కూడా అవి లేవని చెప్పడం జరిగింది. అవి కూడా ఒక 200 సెట్లు మనం ఇక్కడ తెప్పించడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా పేదవాళ్ళు ఈ హాస్పిటల్స్ మనకు వస్తుంటారు కాబట్టి ఆ సెలైన్ అయిపోయేదాకా ఒక మనిషి పట్టుకునే ఉండాలి. ఆ పరిస్థితులు రాకుండా ఆ స్టిక్కర్ వేస్తే ఇబ్బందులు లేకుండా ఉంటుంది. మళ్ళీ ఊడిపోయినప్పుడు మళ్ళీ గుంచుకొని వాళ్ళు మళ్ళీ సిస్టర్ ఎప్పుడు వాళ్ళకి కాపలాగా ఉండాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని అధిగమించేదానికి మనం ఒక మంచి స్టిక్కర్లు కూడా తెచ్చేయడం జరిగింది. అదేవిధంగా అదే ప్రక్రియలో ఇక్కడ మనకు సాధక బాధకులు తెలిసిన మన డాక్టర్స్ అంతా మనకు అందుబాటులో ఉన్నారు. అందులో లోకల్గా మా రాజా డాక్టర్ గారు అన్ని విషయాలు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఏమన్నా అప్రోచ్ అయ్యి ఇంకా మంచి ఇక్కడ ఉండే కార్యక్రమాలన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ లో కొలువైన శ్రీ సీతారామాంజనేయ క్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ సేవకులు, తిలక్ నగర్ ప్రజల సహకారంతో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. మల్లాం ప్రాంతానికి చెందిన గూడెల్ సుధీర్ స్వామి అర్చకుల ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించారు. అనంతరం గూడూరు శ్రీ శివలలిత భరతనాట్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో పిండి మల్లికా శిష్య బృందంచే భరతనాట్య కార్యక్రమం జరిగింది. తిలక్ నగర్, ఇందిరానగర్, గాంధీనగర్ ప్రజలు ఈ కార్యక్రమాలను తిలకించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ పథకాలు అందిస్తున్న జగనన్నకు అండగా నిలవండి. చిలకూరు మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్.
గ్రామీణ వైద్యులకు టీడీపీ అండగా ఉంటుంది. కమలపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వైద్యులతో చర్చించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. గూడూరు అభివృద్ధికి మేనిఫెస్టో సిద్ధం. గూడూరు పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి తన తండ్రి మురళిని గెలిపించాలని కోరిన రేవంత్ చక్రవర్తి. రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. సైదాపురం మండలంలోని పలు గ్రామాల్లో భారీ ర్యాలీ నిర్వహించి టీడీపీకి ఓట్లేయాలని కోరిన వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.